ప్రజారాజ్యం పార్టీయే జనసేన పార్టీగా రూపాంతరం చెందింది అని చెప్పి మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నేను రెగ్యులర్గా రాజకీయాలు ఫాలో అవుతుంటాను కదా. మరి అప్పుడు కాంగ్రెస్లో విలీనం చేసిన ప్రజారాజ్యం ఏ ప్రజారాజ్యం అంటే కొంత ప్రజారాజ్యాన్ని ఆయన గుండెల్లో దాచిపెట్టుకుని ఆ ప్రజారాజ్యాన్ని ఇప్పుడు జనసేనగా మార్చారా? అంటే కాంగ్రెస్ ని మాయ చేశారా? అంటే ఒక రకంగా కాంగ్రెస్ ని మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఆ రోజు నమస్తే జీబీఆర్ టాక్స్ లోకం తీరు అప్పుడే తడికిలు వచ్చేస్తున్నాయి. ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి కదా, వీళ్ళేంది ఇప్పుడే వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి పంపిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు. వీళ్ళేమైనా పెద్ద సామాజికవేత్త, రాజకీయ విశ్లేషకురాలు ముష్కిలు వేసుకొని వస్తారు. టైం ఉందిలే అమ్మా మీకు కూడా, ఏముందిలే వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు తీసుకొని వచ్చి మాట్లాడడానికి ఏముందిలే. కానీ వాళ్ళకే చాలా టైం, వాళ్ళు తెలుసుకోవాలి. ఇంకా 4-5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకి. మెగా ఫ్యామిలీ మీద ఇప్పుడే మొదలు పెడతాం ఎందుకు, ఉపయోగం లేకుండా డబ్బులు అనవసరం మీ పుట్టాలకు తగలేయటం ఎందుకు, టైం పట్టిదిలే. కాంగ్రెస్ లేని దురద మీకెందుకు వస్తుంది? కాంగ్రెసే అంది జగన్ పడగొడితే చిరంజీవి నిలబెట్టాడని చెప్పేసి, ఎందుకు మీకు వదిలేసేయండి. రాజకీయ పార్టీలకు చెప్తున్నా, అయ్యా మీకు ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇలాంటి తడికల్ని ఇప్పుడే డబ్బులు ఇచ్చి పంపిస్తే అప్పటికి మీ ఖజానా మొత్తం కరిగిపోదంటారా? వేల లక్షల కోట్లు సంపాదించారా? సరే రానియండి. ఇంత ముందంటే అప్పుడు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. కడిగి పైనుంచి కింద వరకు ఉప్పదీసి కడుగుతారు. అది ఇట్లాంటివి ఒకప్పుడు చేశారు, ఇప్పుడు చేయడానికి. నిజంగా కొంతమంది నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీగా రూపాంతరం చెందితే మీరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినట్లుగా ఇప్పుడు జనసేన పార్టీ కూడా భారతీయ జనతా పార్టీలో విలీనం కాబోతుంది అన్నట్లు అంటున్నారా మీరు? అన్నట్లుగా చాలా మంది కూడా జరిగేది అదే, ఎలాగూ రాబోయే రోజుల్లో జరిగేది అదే. ఓకే సరే. ఈమె ఇంత ముందు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద వికృతంగా పడింది, అనేక వీడియోలు చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక్కోసారి మాట్లాడింది, ఇంకోసారి ఉండదు. ఓ మాట ఆయన నిలబడడు, ఎక్కడ ఏం మాట్లాడతాడో ఆయనకి తెలవదు, ఆయనకు అసలు వివేకం లేదు అని చెప్పేసి ఇంత ముందు కూడా తెగ వీడియోలు చేసింది, తెగ పెట్టింది. ఏం పీకావమ్మ తల్లి, వచ్చి ఏం పీకావు? బీజేపీలో కలుపుతాడా జనసేనని? అధికారంలో లేకపోయినా, ఎలాంటి రాజకీయ లెగసీ లేకపోయినా 10 సంవత్సరాలు కష్టపడి పార్టీని తీసుకొచ్చాడు. ఎవరి వల్ల అవుతుందా? వేరే వాళ్ళ పార్టీలు, తాత తండ్రులు, మామలు, ముఖ్యమంత్రులు అయితే పార్టీలు పెట్టినోళ్ళు. ఈయన ఎలాంటి రాజకీయ ఇది లేకపోయినా కానీ బ్యాక్గ్రౌండ్ పార్టీ నడుపుతున్నాడు. అది పవన్ కళ్యాణ్. నీలాంటి బోడి ముండలో ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి ఎంట్రుకు కూడా పీకలేరు. ఏదో మిమ్మల్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు ఇప్పటి వరకు చేశారు, ఆ శకం అయిపోయింది. ఇప్పుడు కొత్త శకం మొదలైంది. ఇది సోషల్ మీడియా శకం. ఎంతో మంది ఎన్నో వేషాలు వేసుకొని వచ్చి మీరు ఈడ మీ పగల్బాలు పగిలితే నమ్మేవాళ్ళు ఎవరు లేరమ్మా. ఆ కాలం పోయింది. నువ్వు అంటున్నావు కదా ప్రజలేమైనా ఎర్రోళ్ళా అని చెప్పేసి, ఎర్రోళ్ళు కాదు. ఇప్పటి వరకు ఎర్రోళ్ళని చేశారు మీ మీడియాలు, మీ పత్రికలు, అవి పెట్టుకొని ఎర్రోళ్ళని చేసి ఆట ఆడారు. ఇప్పుడేమో అంత మీకు అవకాశం లేదు. ఇక్కడ ప్రజలు బాగా చైతన్యమయ్యారు, సోషల్ మీడియా ఉంది, ఇప్పి కడుగుతారు. ఏది బాగా మీకు మామూలుగా బట్టల సోప్ వేసి కడుగుతారు. మీకు మంచి సోప్ మురిగి బోదలే, బట్టల సోప్ వేసి కడుగుతారు.